యేసు ప్రభువుని ఆయన చనిపోయిన తర్వాత సమాధి చేశారు. కరెక్ట్గా ఇది లెంట్ డేస్లో మాట్లాడుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. యేసు ప్రభువుని సమాధి చేసిన తర్వాత సమాధి బయట రాయిని పొర్లించారు, సీల్ వేశారు. ఆయన ఒక పబ్లిక్ ఫిగర్, ఆయన ఒక పెద్ద పాపులర్ ఫిగర్ కాబట్టి కొంతమంది సైనికుల్ని, కావలి వారిని అక్కడ బయట ఉంచారనమాట, వాచ్మెన్ని. దే ఆర్ వాచింగ్ ఓవర్ ద టూంబ్. ఆ టైంలో ఏమైందంటే ఫ్రైడే అయిపోయింది, సాటర్డే అయిపోయింది, సండే మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఒక దూత వచ్చిందంటే నేను చదువుతానండి, ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రములు హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె అయిరి. యేసు ప్రభు తిరిగి చనిపోయి సమాధిలో పెట్టిన యేసుప్రభుని ఆయన మహిమా శరీరమై మళ్ళీ ఆయన చావుని జయించి, మరణాన్ని జయించి లేచారనమాట. అదంతా చూసిన కావలి వారు భయపడిపోయి చచ్చిన వాళ్ళ వలె అయిపోయి టెన్షన్ వచ్చేసి వాళ్ళకు వణుకుతున్నారంట. అప్పుడు చూడండి ఏమవుతుందో. కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతికి తెలిసిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. వారు ద్రవ్యము తీసుకొని తమకు బోధించిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. చూసారా అండి, వాళ్ళకి ద్రవ్యం అంటే బ్రైబ్ ఇచ్చేసి, లంచం ఇచ్చి, మీరు సోన్సో చెప్పండి, అబద్ధాలు చెప్పండి. మేము నిద్రపోతున్నప్పుడు శిష్యులు ఎలా వస్తారు? ఓకే, 2-3 శిష్యులు వచ్చారు, వాళ్ళు ఎలా రాయిని పొర్లిస్తారు, అంత పెద్ద రాయిని? అండ్ వాళ్ళు రాయిని పొర్లించినప్పుడు వీళ్ళు ఇంకా నిద్రపోతూనే ఉన్నారా? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సేమ్ మనకి ప్రవీణ్ అన్న కేసులో ఎలాగైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనకి, ఆ హెల్మెట్ వేరే కదా, ఆయన పెట్టుకున్న హెల్మెట్ జావా హెల్మెట్, కానీ అక్కడ ఫోటోలో సీసీటీవీ ఫుటేజెస్లో చూపిస్తున్న హెల్మెట్ వేరే హెల్మెట్. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని రైజ్ చేస్తున్నా కూడా ఎవరికి ఆన్సర్స్ లేవు. దే డిడ్ నాట్ కమ్ బ్యాక్ విత్ ఆన్సర్స్. అలాగే ఇక్కడ కూడా కావలి వారు పడుకున్నప్పుడంట శిష్యులు వచ్చి యేసుప్రభు వారి శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయారని చెప్పి ఒక బ్యాడ్ ప్రాపగండాను, ఒక బ్యాడ్ న్యూస్ని రిలీజ్ చేస్తారు.